పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉగ్రదాడి జరిగిన వీడియోలను ఎన్ఐఏ విశ్లేషించింది. జిప్లైన్ ఆపరేషన్లు విచారిస్తున్నారు. బైసర్ లోయలోని ఉగ్రవాదులు వాడిన 40 క్యాటరింగ్లను అధికారులు గుర్తించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. అనంతనాగ్, షియోజాంగ్, పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్లో ఆర్మీ, జమ్మూ పోలీసులు పాల్గొన్నారు. బృందాలుగా ఏర్పడి ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదుల నివాసాల్లో భద్రతా దళాలు తనిఖీలు చేస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. మనం చూస్తున్నాం ఏదైతే జమ్మూలో జరిగిన ఉగ్రదాడి దానికి సంబంధించి మొదటగా ఊహించిన దానికన్నా అతిపెద్ద లింకులో బయటపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి ఎప్పుడైనా సరే భారతదేశంలో ఏదైనా ఉగ్రదాడి జరిగింది అంటే ఏదో ఒక ఉగ్రవాద సంస్థ దాన్ని నడిపిస్తుంది. ఆ నడిపించే క్రమంలో పాకిస్తాన్ దాన్ని సపోర్ట్ చేస్తుంది అన్నంత వరకు మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈసారి డైరెక్ట్ గా గతంలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన పర్సనే ఈసారి ఈ యాక్టివిటీలో డైరెక్ట్ గా పాల్గొనడం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచడంతో పాటు ఆలోచింపజేస్తుందని చెప్పాలి. అందులో భాగంగా ఎన్ఐఏ ఇప్పటికే దీన్ని దర్యాప్తు ముమ్మరం చేయడంతో పాటు ఏ చిన్న క్లూను కూడా వదలకుండా ప్రతి ఒక్కదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సరే మూలాల వైపు వెళ్లాల్సిన ఆలోచన కూడా ఎన్ఐఏ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైతే జిప్ లైనర్ సంబంధించి ఒక వ్యక్తి జిప్ లైనర్ లో వెళ్తున్నప్పుడు అల్లాహు అక్బర్ అంటూ తను చెప్తున్న సందర్భంలోనే అక్కడ కాల్పులు జరిగిన సౌండ్ ఏదైతే వస్తుందో దాన్ని చూసి ఖచ్చితంగా జిప్ లైనర్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతనికి అప్పటికే దాన్ని గమనించాడు, అయినా సరే వాళ్ళని వదిలేశాడు అన్నది ఒకటి. అంతేకాకుండా జిప్ లైనర్ ని ఆపరేట్ చేసిన వ్యక్తితో మాట్లాడడంతో పాటు ఆ వీడియోని పూర్తి స్థాయిలో విశ్లేషించే ప్రయత్నం కూడా ఎన్ఐఏ చేస్తుంది. దీనికి తోడు మనం చూస్తున్నాము కొన్ని వందలాది వీడియోస్, ఎందుకంటే ఆ సందర్భంలో అక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు వాళ్ళ సెల్ఫీ వీడియోస్ కానివ్వండి, లేకపోతే రీల్స్ కానివ్వండి చేసుకున్నారు. ఆ తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు వాళ్ళ సామాజిక మాధ్యమాల్లో వాటిని అప్లోడ్ చేస్తున్న నేపథ్యంలో దానికి అనుకూలంగా ఉన్న లేకపోతే దానికి కనెక్టెడ్ గా ఉన్న అన్ని సోషల్ మీడియాకి సంబంధించిన వీడియోలు కానివ్వండి అన్నింటినీ కూడా ఎన్ఐఏ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. దాని ద్వారా ఎవరెవరు పాల్గొన్నారు, ఇంకేమైనా కొత్త క్లూస్ ఎవరైనా దొరుకుతాయి అన్న విషయాన్ని కూడా చేస్తున్నారు. దీనికి తోడు ఏదైతే కాల్పులు జరిగిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని కూడా జల్లెడబట్టే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఉగ్రవాదులు వాడిన 40 క్యాటరేజీలని, ఎంటీ క్యాటరేజీలని స్వాధీనపరుచుకున్నారు. అంటేనే అక్కడ ఏ స్థాయిలో ఇది జరిగింది, కాల్పులు జరిగాయనే విషయాన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు ఆ క్యాటరేజీలు కానివ్వండి, దానికి సంబంధించిన యూజ్ చేసిన ఆ వెపన్స్ ఎంత అడ్వాన్స్డ్, అవి ఏమే కన్న విషయం పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ అవి ఏదైనా ఆర్మీకి సంబంధించినమా లేకపోతే ఫస్ట్ కాపీ ఆఫ్ ఏదైనా వెపన్ అన్నది కూడా చెక్ చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులకు సంబంధించిన జాడ కనుక్కోవడంతో పాటు ఉగ్ర లింకులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎవరైతే గతంలో ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే వాళ్లకు అనుచరులు గాను లేకపోతే సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో కూడా అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఏదైనా సరే ఏ చిన్నపాటి క్లూ దొరికినా సరే వాటి ద్వారా ఈ కేసుని ఛేదించాలనే ప్రయత్నం అయితేనే చేస్తుందని చెప్పాలి. దీని తగ్గట్టుగానే భారత ప్రభుత్వం కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడము, ఏదైనా అనుమానితులు వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలని కూడా వెనకాడలేదు. దీనికి తోడు నిన్న ఏదైతే త్రివిధ దళాలతో మోదీ సమావేశం తర్వాత వాళ్ళకి పూర్తి స్థాయిలో పవర్స్ ఇస్తూ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆర్మీకి ఇప్పుడు ఫుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ కొద్ది రోజుల్లో జరగబోయే పరిణామాలన్నీ ఈ ఉగ్రవాదుల్ని పూర్తి స్థాయిలో ఏలవేయడానికి పనికొస్తాయని అయితే విశ్లేషించవచ్చు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.